ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ విధానమును కొత్త మార్పులు వస్తున్నాయి. ద్విచక్రాలే కాదు 4 చక్ర వాహనాలను కూడా ఎలక్ట్రికల్గా మార్చి వాటిని వినియోగం పెరుగుతుంది. అయితే సైకిళ్ళు కూడా ఎలక్ట్రికల్ వస్తే ఎలా ఉంటుంది? హైదరాబాదులో తొలిసారిగా ఎలక్ట్రికల్ సైకిల్ను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. అదొకసారి చూద్దాం. నిజానికి ఎలక్ట్రికల్ సైకిల్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎలక్ట్రికల్ సైకిల్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలి, వారి ఖరీదేంటో ఒకసారి తెలుసుకుందాం. ఇది మనము తిరుమలగిరిలో ఉన్న మోటో వోల్ట్ ఎలక్ట్రికల్ షాప్ సంబంధించి దీంట్లో మనం గమనించవచ్చు. అన్ని ఎలక్ట్రికల్ సహాయంతో నడిచే వాహనాలు, అంటే టోటల్గా ద్విచక్ర వాహనాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా టోటల్గా సైకిల్స్. మన ద్విచక్ర వాహనాలను ఇప్పటి వరకు చూసాము, కానీ సైకిల్లో కూడా ఎలక్ట్రికల్ సైకిల్స్ అందుబాటులో ఉంటే ఎలా ఉన్నవో మనం గమనించవచ్చు. దీంట్లో కూడా ఎక్సిలేటర్ ఉంటుంది, హెడ్ లైట్ ఉంటుంది, బ్రేకులు ఉన్నవి, అంతేకాకుండా చైన్ ప్యాకెట్ అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా డిస్క్ బ్రేక్, సైకిల్లో కూడా డిస్క్ బ్రేక్, అసలు అమేజింగ్గా డిస్క్ బ్రేక్ కూడా మనకు ఇక్కడ కనిపించవచ్చు. ఇది మాత్రం ఒక హెడ్ లైట్, మ్యాక్సిమం 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఈ డిస్ప్లేను మనము ఆన్ చేసినట్టయితే డిస్ప్లేను చూడొచ్చు. ఇది టోటల్గా ఒక డిస్ప్లే. ఈ డిస్ప్లే ఆన్ టోటల్గా, అంటే దీనికి ఈ డిస్ప్లేకి సంబంధించి ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఇది స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఓకే, ఇది స్విచ్ని ఏదైతే ఇలా ఆన్ చేయడం వల్ల బ్యాటరీ, ఇది మొత్తం టోటల్గా బ్యాటరీ, దీని ద్వారా దీనికి ఇక్కడ ఆన్ అవుతుంది. ఇది ఏదైతే ప్లస్ మైనస్ అంటే ఏదైతే మనకు ఆన్ చేయడం వల్ల ఇలాగా లైటింగ్ వస్తుంది. స్పీడ్కి సంబంధించి కూడా మనం గమనించవచ్చు. ఇది ఒక స్పీడ్ మీటర్ ఉంది, కిలోమీటర్ అనే బ్యాటరీ ఛార్జెస్ ఉంది. ఇక్కడ కింద ఎన్ని కిలోమీటర్ తిరిగేదంటుంది, ఎంత స్పీడ్తో తిరిగామో కూడా మనం ఇక్కడ స్పెసిఫిక్గా గమనించవచ్చు. ఇది హెడ్ లైట్ ఆన్ ఆఫ్. ఇక్కడ ఒక హార్న్ కూడా ఉంది. ఇది హార్న్ కొట్టడం వల్ల మనకు సౌండ్ ఒకటి వస్తుంది. ఇది ఇండికేటర్ లైట్స్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇండికేటర్ వేసే లైట్లు. స్పీడ్ మాత్రం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎక్సిలేటర్, ఇక్కడ ఏదైతే ఎక్సిలేటర్ రైట్ సైడ్ ఉందో లెఫ్ట్ సైడ్లో ఈ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఎక్సిలేటర్ అండి. ఇది ఎక్సిలేటర్ మనం ఇక్కడ స్పీడ్ ఎంత ఇలా పెరిగిన కొద్దీ ఈ వెహికల్, ఇది ఏదైతే ఈ సైకిల్ ఉందో ముందుకు కదుపుతుంది. అయితే దీంట్లో మ్యాక్సిమం 25 కిలోమీటర్స్ వరకు కూడా మనము ఇక్కడ పరిగెత్తేందుకు అవకాశం ఉంది. సాధారణంగా హైదరాబాద్లో ఈకో ఫ్రెండ్లీ వాతావరణంకు జనం, అంటే వినియోగదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎక్కువ అలవాటు పడ్డారు. కాబట్టి దీని ద్వారా మనం గమనించవచ్చు ఏంటంటే ఈకో ఫ్రెండ్లీకి సంబంధించి సైకిల్ ఒకవైపు అంటే ఎలక్ట్రికల్తో పాటు సాధారణ సైకిల్గా కూడా ఇది వినియోగించుకోవచ్చు. ఎలక్ట్రికల్తో పనిచేస్తుంది. సాధారణంగా మనకు అవకాశం ఉంది, ఎక్సర్సైజ్ కావాలి అనుకుంటే సైకిల్ తొక్కేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అలాగే సైకిల్ లాగా కూడా, మామూలు సైకిల్గా కూడా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఇది టోటల్గా ఇండియన్ టెక్నాలజీతో తయారు చేయబడింది. సుమారు ఇక్కడ ఒక్కో సైకిల్ ఇది టోటల్గా 90 కేజెస్ ఎబో, అంటే సుమారు మినిమం 90 కేజెస్. ప్రతి సైకిల్లో కూడా 4 రకాలు ఉన్నాయి. ఇవి ప్రతి సైకిల్లో కూడా మనము 90 కేజెస్ ఎబో వెయిట్ మాత్రం వీటిని క్యారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం 4 వేరియంట్లు ఉన్నాయి. దీంట్లో చూడవచ్చు. ఒకటి కివో ఈజీ అని చెప్పేసి ఎస్పెషల్గా లేడీస్ కోసం, అంటే పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళందరికైనా ఉపయోగించవచ్చు. ఎలక్ట్రికల్ లైట్ ఉంది. 4 మల్టీ ఫంక్షనల్ డిస్ప్లే ఉంది. ఏదైతే మన డిస్ప్లే ఉందో ఆ డిస్ప్లే 4 ఫ్రంట్ లైట్ ఉంది. స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్, రేర్ బ్రేక్, తర్వాత యునిక్ రిబ్ క్యాబ్. ఇది ఏదైతే క్యాబ్ ఉందో ఈ క్యాబ్ ద్వారా మనం ఏదైనా మనము తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. లార్జ్ కంఫర్టబుల్ అడ్జస్టెంట్, ఈ సీట్ ఏదైతే ఉందో అలా ఉంది. అంతేకాకుండా మిగతావన్నీ కూడా
అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అంతా కూడా తయారు చేయడం జరిగింది. ఇది తొలిసారిగా మనకు హైదరాబాద్లో ఉంది. అయితే ఇంకో వేరియంట్ కూడా మనం గమనించవచ్చు. ఇది కివో, ఇది జెంట్స్ కోసం, స్పోర్ట్స్ మ్యాన్ కోసం, మిగతా వాళ్ళ కోసం మనం ఉపయోగించుకున్నాం. దీంట్లో కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి. దీని ఖరీదు కూడా మనకు సుమారు 35 నుండి 50,000 లక్ష వరకు కూడా ఉండొచ్చు. అంటే మినిమం ఇక్కడ 28,000 రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది దీని ప్రైస్. దీని తర్వాత దీనికి ఎక్కువ పెరిగేందుకు అయితే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ కూడా హుమ్ అనే ఇంకొక వేరియంట్ కూడా మనం గమనించవచ్చు. ఈ వేరియంట్ ద్వారా మనకు కొన్ని చాలా మట్టుకు 120 కేజెస్ కూడా దీంట్లో ప్యాక్ చేసుకొని ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా దీని స్పీడ్ అవన్నీ కూడా డిస్ప్లే ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ స్పెసిఫిక్ కూడా అందుబాటులో ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనం ఏదైతే ఈజీగా ఎలక్ట్రికల్ ఒకవేళ ఇన్ కేసు ఛార్జింగ్ అయిపోయినా కూడా నార్మల్ సైకిల్గా వినియోగించుకునేందుకైతే ఇక్కడ అవకాశం ఉంది. అంతేకాకుండా ఛార్జింగ్ పెట్టుకుంటే మనం సుమారు 25 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేసేందుకు అందుబాటులో ఉంది. ఈవెన్ రాత్రి వేళల్లో కూడా మనం ఈ సైకిల్ని వినియోగించుకొని మన ప్రాంతాలకు వెళ్ళొచ్చు, మన అవసరాలు తీర్చుకునేందుకు కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ఇండికేటర్తో పాటు వీటిని హారన్ కూడా మరి ఇక్కడ ఈ వెహికల్ యొక్క సదుపాయం ఉంది. మొత్తం మీద ఒక స్కూటర్ లాగా ఏదైతే మన స్కూటర్ ఖర్చు చేస్తున్నామో దాని ఫ్యూయల్ ఖర్చు లాగా మనం భావించవచ్చు. దాంట్లోనే మనకు ఇంత పెద్ద సైకిల్ అందుబాటులో ఉంది. ఈ సైకిల్ని వినియోగించడం ద్వారా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది, మన శరీరానికి కూడా ఒక ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పేసి వినియోగదారులు చెప్తారు. అయితే ఈ షోరూంలో మిగతా ఈ వెహికల్స్ యొక్క ప్రత్యేకత ఏంటో షోరూమ్ వారిని అడిగి కనుక్కొని తెలుసుకుందాం. ఈ వెహికల్స్ అంటే టోటల్గా బైసికల్స్, ఎలక్ట్రికల్తో నడిచే సైకిల్స్ తొలిసారిగా మీరు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఎలా ఉంది, డిమాండ్ ఏంటి, వీటి స్పెసిఫిక్ ఏంటి? నా పేరు శ్రీకాంత్ అండి, ఇక్కడ స్టోర్ మేనేజర్గా చేస్తున్నాను. యాక్చువల్లీ కంపెనీ వచ్చేసి మోటోవోల్ట్ అండి. దీంట్లో 4 బ్రాండ్స్ వేరే మోడల్స్ ఉన్నాయి. దీంట్లో 4 మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వచ్చి హమ్, కివో ఈజీ, ఐస్ చిన్నది వచ్చేసి ఐస్ అండి. దీంట్లో మన ప్రైజెస్ వచ్చేసి రేంజ్ అండ్ జీపీఎస్ కనెక్టివిటీ, స్మార్ట్ ప్లస్ అనేటివి దీంట్లో స్పెసిఫికేషన్ బట్టి ప్రైజెస్ ఉంటాయండి. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఐస్ 25 కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుందండి. స్పీడ్ కూడా వచ్చేసి 25 కిలోమీటర్స్ అండి. ఇది ఓన్లీ మన మెట్రో లాంటి కార్కి ఎక్కడైనా మనము క్యారీ చేసుకోవడానికి, ఈజీ క్యారీ చేసుకోవడానికి హ్యాండిల్ ఫోల్డ్ అవుతుంది. ఇది హ్యాండిల్ ఫోల్డబుల్ అండి. మనం కార్లు కానీ వెనకాల కానీ వేసుకొని మనం లగేజ్ క్యారీ చేసుకున్నట్టు ఇది చేసుకొని మనం ఎక్కడికంటే అక్కడ తీసుకొని వెళ్ళచ్చు. ఈజీ టు క్యారీ. ఇది వచ్చేసి కివో ఈజీ అండి. ఈ మోడల్ వచ్చేసి కివో ఈజీ. ఇది ఎక్కువ లేడీస్కి కంఫర్ట్ కోసం డిజైన్ చేసింది. దీంట్లో కూడా 25 కిలోమీటర్స్, 45, 65 విత్ యాక్సిలేటర్. పెడల్ అసిస్టెంట్ అంటే 90 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. 25 కిలోమీటర్స్ టు 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ వెళ్ళగలుగుతుంది. దీంట్లో కూడా మ్యాక్స్ స్పీడ్ 25 స్పీడ్ అన్నిటికీ. ఇది వితౌట్ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఇవి అన్ని వెహికల్స్కి. ఇది కూడా అంతే అండి. ఇది నెక్స్ట్ వచ్చేసి కివో. ఇది కివో ఈజీ, ఇది కివోనండి. ఇది మామూలుగా కాలేజ్కి వెళ్ళడానికి స్టైలిష్గా ఉంటుంది. ఇది ఒకటి ఫీచర్స్ వచ్చేసి. దీంట్లో కూడా ఇవి వీటీసీకి స్మార్ట్ ప్లస్ స్మార్ట్ 2 కనెక్టివిటీగా ఉంటాయి. జీపీఎస్, నాన్ జీపీఎస్ సైకిల్. ఈ మోడల్ వచ్చేసి హమ్ అండి. ఇది డిజైన్ మనం వాటర్ క్యారీ కానీ ఇంకేమైనా క్యారీస్ కానీ ఎక్కువ లగేజ్ కానీ ముంగట తీసుకోవచ్చు. వెనకాల సీటు కుషన్స్ వస్తాయి వీటికి. వెనకాల చిన్నపిల్లలు కానీ చిన్న చైల్డ్ సీటు చాలా 30 యాక్సెసరీస్ ఉంటాయి మనకి దగ్గర. 30 యాక్సెసరీస్లో మనకు అవసరం ఉంది ఏది ఉందో తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది రిమూవల్ బ్యాటరీ అండి. బ్యాటరీ రిమూవ్ చేసుకొని ఇంట్లో చార్జబుల్ పోర్టబుల్ బ్యాటరీ. అన్నీ సేమ్ యాక్సిటీస్. ఒక ఐస్ మాత్రంకి నాన్ రిమూవబుల్ ఇన్బిల్ట్ బ్యాటరీ వచ్చేస్తుంది ఒక మోడల్కి మాత్రం. ఈ మిగతా 3 మోడల్స్కి రిమూవల్ బ్యాటరీ. ఇది వచ్చేసి డిస్ప్లే, ఇది వచ్చేసి లైట్, హారన్. ఇది సెన్సార్తో పనిచేస్తుందండి. మనం ఎప్పుడైతే బ్రేక్ పట్టేస్తామంటే యాక్సిలేటర్ పనిచేయదు. విత్ సెన్సార్స్ అండ్ ఫ్యూచర్స్ ఉన్నది. ఇది సాధారణంగా మనము ఛార్జింగ్ పెట్టాలంటే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎన్ని గంటలు ఛార్జింగ్ చేయాల్సిన అవసరం ఉంది? మీకు అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది ఎన్ని కిలోమీటర్స్. విత్ అడాప్టర్ మనం ఛార్జ్ చేసే అడాప్టర్ కూడా లైట్ వస్తుంది. మన గ్రీన్ లైట్, రెడ్ అంటే ఛార్జ్ అవుతుంది, గ్రీన్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా తీసేస్తా. ఇది మ్యాక్స్ 3 అవర్స్ ఛార్జ్ పెట్టాలి. 3 to 3.5 అవర్స్ కంటే ఎక్కువ పెట్టే అవసరం లేదు.
3 అవర్స్ ఛార్జ్ పెడితే సరిపోద్ది. ఎన్ని కిలోమీటర్లు తిరగవచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్ తిరగవచ్చు? సైకిల్ కస్టమర్ సైకిల్ ఏ రేంజ్లో తీసుకుంటే దాన్ని బట్టి డిపెండ్ ఉంటుంది రేంజ్. 25 కిలోమీటర్స్ టు మన దగ్గర 65 కిలోమీటర్స్, 25, 45, 65 3 రేంజెస్ ఉంది. కస్టమర్ ఏ రేంజ్ తీసుకుంటే అంతవరకు వెళ్ళొస్తుంది. ఒక్కసారి వెళ్ళి 25 కిలోమీటర్స్ అనుకో, ఒకసారి పర్ ఛార్జ్ 25 కిలోమీటర్స్ వెళ్ళొస్తుంది. ఓన్లీ 25 కిలోమీటర్స్ వరకు మనం తిరగవచ్చు అంతే. మిగతా అయితే 60 అయితే 60, 70 మనం తీసుకున్న రేంజ్ బట్టి, కస్టమర్ తీసుకున్న రేంజ్ బట్టి ఎక్కువ కిలోమీటర్స్ వెళ్ళాలంటే 65 తీసుకోవాల్సి వస్తుంది. అవి మనం 65 తీసుకున్న తర్వాత పెడల్ చేస్తే ఆ పెడల్ సపోర్ట్ మోటార్ బూస్టింగ్తో అది ఇంకా 90 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. 65 లాంగ్ రేంజ్ బ్యాటరీస్ అట్లా ఒక్కొక్క రేంజ్కి మనం పెడల్ సపోర్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ వెళ్తుంది. ఇది మామూలు బ్యాటరీ ఛార్జర్తో కాకుండా మామూలుగా మనం సైకిల్ లాగా వినియోగించుకోవచ్చు. 2 in 1 అండి. మనం బ్యాటరీ అయిపోయి ఇన్ కేస్ బ్యాటరీ అయిపోయినప్పుడు మనం ఎక్కువ దూరం వెళ్ళాల్సి ఉన్నప్పుడు నార్మల్గా సైకిల్ ఎలా యూజ్ చేసుకుంటామో అలా యూజ్ చేసుకోవచ్చు. వీటి ధరలు ఎలా ఉంటాయి మొత్తం? ఇది ప్రైస్ వచ్చేసి 28,000 నుంచి స్టార్ట్ ఉంది అండి. 28,000 నుంచి 42,000 వరకు ఉంది. 28,000 to 42,000 వరకు ఉంది ప్రైజెస్. డిపెండ్ అపాన్ జీపీఎస్ ఆర్ నాన్ జీపీఎస్ అండ్ రేంజ్ బట్టి అమౌంట్ ప్రైజెస్ ఉంటాయి. దీంట్లో ప్రతి ఒక్క సైకిల్ జీపీఎస్తో తీసుకోవచ్చు, లేదు అవసరం లేదంటే నాన్ జీపీఎస్ కూడా తీసుకోవచ్చు. స్మార్ట్ ప్లస్ అండ్ స్టాండర్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి. వెయిట్ కూడా క్యారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. మినిమం ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంతవరకు వెయిట్ను క్యారీ చేసేవి? ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ చిన్న సైకిల్ ఐస్ వచ్చేసి 90 kgs తీసుకుంటుందండి. ఈ మిగతా కీవో అండ్ కీవో ఈజీ సైకిల్స్ వచ్చేసి 110. హమ్ అని ఇది వచ్చేసి ఖాళీ హమ్ సైకిల్. ఈ హమ్ సైకిల్ 120 kgs వరకు వెయిట్ తీసుకుంటుంది. 120 kgs వరకు వెయిట్ తీసుకుంటుంది. మీకు ఏ ప్రాబ్లం లేకుండా వెళ్తుంది. ఇంకా ప్రత్యేకంగా డిస్క్ బ్రేక్, తర్వాత లైటింగ్, హార్న్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా. వీటిలో వెనకాల వీల్కి సంబంధించి స్పెసిఫిక్ ఏమైనా ఉందా? ఇది వీల్ వెనకాల హబ్బు మోటార్ వచ్చేస్తుందండి. ఇది ఇన్బిల్ట్ కాపర్ వైండింగ్తో వస్తుంది. మీకు మోటార్ మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. కాపర్ వైండింగ్తో హబ్ మోటార్ వచ్చేస్తుంది. వాటికి అక్కడ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. మన దగ్గర సర్వీస్ మెయింటెనెన్స్ మాత్రం జీరో మెయింటెనెన్స్ అండి. జీరో మెయింటెనెన్స్. సర్వీస్ పర్సన్ మన డైరెక్ట్ ఇండస్ట్రీ నుంచి ఒక కంపెనీ నుంచి వచ్చి మనకు సర్వీస్ చేస్తాడండి ఇంటి దగ్గరికి. ఎంత ఛార్జ్? 1 year వరకు మీకు వారంటీ ఉన్నప్పుడు ఒక్క ₹1 కూడా ఛార్జ్ చేయడు. ₹1 దాని వారంటీ తర్వాత ఏవైతే పార్ట్స్కి అవసరం ఉంటుందో వాటికే ఛార్జ్ చేస్తాడు. దాటికే ఛార్జ్ చేస్తాడు. ఎలా ఉంది సార్ ఈ మార్కెట్ ఎలా ఉంది? చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ సైకిల్ అంటే చాలామందికి తెలియదు. ఎలా అవేర్నెస్ చేస్తున్నారు? ఇది చాలామంది తెలియదు, జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది ఎక్కువ. ఇది ఎక్కువ మెయిన్ ఏంటంటే స్కూల్ పిల్లలు, మళ్ళీ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే హెల్త్ పరంగా వాళ్ళు నార్మల్ సైకిల్ తొక్కాలంటే పెయిన్స్ వస్తాయి కదా, కాళ్ళు లెగ్ పెయిన్ కానీ అలాంటి స్ట్రెస్ ఏం లేకుండా ఇది మోటార్తో రన్ అవుతుంది. మనం ఏదైతే నార్మల్ గేర్ సైకిల్స్లో ఉంటాం కదా, ఫస్ట్ గేర్ ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో ఇది మీరు ఎంత స్పీడ్ అయినా ఎంత హైలా గడ్డ ఎక్కినా కానీ అదే ఫ్రీ మూమెంట్ అనేది లెగ్స్కి ఉంటుంది. దానివల్ల ఫ్రీ ఎక్సర్సైజ్ అవుతుంది. ఎలాంటి కష్టం పడే అవసరం లేదు. మన కాల్స్ లెగ్ మాత్రం మంచి ఎక్సర్సైజ్ అవుతుంది దీనికి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మనం ఈ వెహికల్స్ అంటే టూ వీలర్స్కు ఆల్టర్నేటివ్గా ఇది ఎలక్ట్రికల్ సైకిల్స్ మనం వినియోగించినట్టయితే ఒకవైపు హెల్త్ ఉంటుంది, ఒకవైపు పర్యావరణానికి మనము బాగుపడే వాళ్ళగా పర్యావరణ హితంగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మనం ఈ సైకిల్ని వాడచ్చు. ప్రత్యేకించి ఈ వెహికల్ని అయితే ఏదైతే మనం చూసామో ఈ ఐస్ వెహికల్ అనేది మాత్రం ఫోల్డ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. దీన్ని ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మనకు ఏదైతే మన పంట పొలాలకు కావచ్చు లేకపోతే వెహికల్లో కానీ తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఇది స్పెషాలిటీ అంటే ఇది ఐస్ నుండే స్టార్ట్ అవుతుంది. 28,000 ఈ వెహికల్. ఆ తర్వాత మిగతా అన్నీ కూడా కీవో కావచ్చు, కీవో ప్లస్ కావచ్చు, లేదంటే కీవో ఈజీ కావచ్చు, హమ్ ఇవన్నీ కూడా మిగతా వేరియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. మినిమం 28,000 నుండి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 45 నుండి 50 దాకా ఉంటుంది. ఈ 50 అంటే ఈ అందరికీ అందుబాటు ధరలోనే అవకాశం కల్పించడం జరిగింది ఓటు స్టూడియో.